కథ ఆన్సర్. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరీమణి. ఆన్సర్. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. రామం మాస్టారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి చూడ్డానికి వెళ్లాను. ఆయన్ని చూడగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన సైన్స్ మాస్టర్ కాకపోయినా స్టూడెంట్స్కి అస్థిపంజరాన్ని చూపించాల్సి వస్తే తన అస్థిపంజరాన్నే చూపించే స్థితిలో ఉన్నారు. ఒకానొకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నాయనే పరిస్థితుల ప్రాబల్యం వల్ల అలా అలా అయిపోయారు. ఇప్పుడు ఆయనకు క్యాన్సర్ అట. ఎక్కువ కాలం కాదు ఎక్కువ రోజులు బ్రతకరట. జీవితంలో అన్నిటికన్నా ఘోరమైన విషయం మన చావు మనకు తెలియడమే. అందుకే కాబోలు సృష్టికర్త దాన్ని సీక్రెట్గా ఉంచాడు. అది ఎంత రహస్యమైనా అడపా తడపా అనారోగ్యంతో ఉన్న కొన్ని కేసులకు డాక్టర్లు ముందుగానే చెప్పేస్తారు. మాస్టారు ఎప్పట్లాగే నన్ను చూసి నవ్వారు. మనం ఒక రోజు గడిపేశామంటే ఒకరోజు చావుకి దగ్గర పడుతున్నామట. అందుకే బ్రతికినంతకాలం నవ్వుతూ బ్రతకాలి. ఏ రోజైనా నవ్వలేని నాడే చెడ్డరోజు, అమావాస్యలు అలాంటివి కాదు, చెడు రోజులు అనేవారు. అందుకే కాబోలు ఒంట్లో ఓపిక లేకపోయినా నవ్వారు. లెక్కలు ఎంతో బాగా అర్థమయ్యేటట్లు చెప్పే రామం మాస్టారు ఇప్పుడు అతి కష్టం మీద ఆయన రోజులు ఆయన లెక్కించుకుంటున్నారు. ఆ లెక్క ఎంతకీ తేలడం లేదు. ఇంకా ఎంతకాలమో ఆయనకే తెలియడం లేదు. లెక్కల్లో 100కి 100 రాకపోతే ఒప్పుకునేవారు కాదు. చదువుల్లోని సబ్జెక్టుల్లో ఒక్క లెక్కలకు మాత్రమే సుమా 100కు 100 తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకుంటున్నారా మూర్ఖుల్లారా అని తిట్టేవారు. లెక్కలు చేసే కొద్దీ బుర్ర పొదునెక్కుతుంది. ముందు ఇందులోని కష్టమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. జీవితంలో సమస్యలు కూడా సులువుగా పరిష్కరించుకునే నేర్పు ఏర్పడుతుంది, ఓర్పు వస్తుంది అనే మాస్టారు ఇప్పుడిలా అయ్యారు. నన్ను చూసి మెల్లగా మాట్లాడారు. చూడు శివం, మా అబ్బాయి ప్రభాకర్ నన్ను అపోలోకి తీసుకెళ్తానంటున్నాడు. నాకు తోడుగా సెలవు పెట్టి తానూ వస్తానంటున్నాడు. ఎందుకు? నన్నిలా వదిలేస్తే ఒంటరిగా అపోలో గ్రహానికి వెళ్ళిపోగలను. నాకు దారి తెలుసు, తోడవసరం లేదు. నాకు తెలుసు నేను మరికొద్ది రోజుల కంటే బ్రతకనని. ఎందుకు చెప్పు వాడికి తాపత్రయం? చెప్పులరిగేలా హాస్పిటల్ చుట్టూ తిరిగినా నా ఆయుష్షు పెరగడం మాత్రం కల్లా అన్నారు. ఆయనకు అటువంటి పరిస్థితిలో కొడుకుని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. కన్న తండ్రి మీద మమకారం ఉండడం సహజమే కదండి మాస్టారు అన్నాను. నిజమేననుకో, వాడికి నేను విద్య తప్పించి మరే ఆస్తి ఇవ్వలేదు. జీవితం చివరి దశలో ఉన్నాను అని అందరికీ తెలుసు. వాడు అప్పులు చేసి నన్ను అన్ని దిశలకు హాస్పిటల్స్కు తిప్పనక్కర్లేదు అంటే వినడు అన్నారు. చాలా వరకు మధ్యతరగతి కుటుంబాల్లో ఇటువంటి సమస్యలు మామూలే. పోనీ తన తృప్తి కోసం తీసుకెళ్ళనివ్వండి మాస్టారు, లేదంటే తను జీవితాంతం బాధపడతాడు. పోనీ మీకు తోడుగా నేనొస్తాను అన్నాను. ప్రభాకరం జీవితాంతం బాధపడతాడు అని అనుకుంటే నా ఆత్మ జన్మ జన్మలకు సంతోషించదు. ఇప్పటికే వాడు నాకు వాళ్ళ అమ్మకు వేలకు వేలు తగలేశాడు. నిజం చెప్పాలంటే మా వల్ల చాలా అప్పులు చేశాడు. ఇప్పుడు నన్ను తగలేయడానికి కూడా మరలా ఎవరినో దేవిరించక తప్పదు. ఇప్పుడు అనిపిస్తుంది భీష్ముడికి ఉన్నట్టే మనకు కూడా ఎంతకాలం బ్రతకాలి అన్నదానికి వరం లేకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేలా వరం ఉంటే బావుండేది. నేను ఈ నిమిషంలోనే చనిపోయి ఉండేవాణ్ణి అన్నారు. ఇంతలో ప్రభాకర్ భార్య క్యారేజీ తీసుకునొచ్చింది. ఆత్రంగా తినబోయారు, కానీ తినలేకపోయారు. మాస్టారుకి చేపల కూర అంటే ఇష్టం అని అందరికీ తెలుసు. ఇప్పుడు తినాలన్న ఆశ ఉన్నా తినలేకపోతున్నారు. ఆయనకి ఏమేం కావాలో అన్నీ పెట్టేయండి, ఇది చివరి స్టేజ్ అన్నారట డాక్టర్లు. నిజానికి చేపల కూర తినకూడదట, కానీ ఆయన కోరికపై ఆవిడ వండుకునొచ్చింది. నేను మంచాన పడి మిమ్మల్ని అందర్నీ ఇబ్బంది పెట్టేస్తున్నాను అన్నారు. ఆయన గమనించారు ఆవిడ చేతుకున్న మట్టి గాజులు. అంటే బంగారు గాజులు తన ఖర్చుల కోసం మార్వాడి దగ్గరికెళ్ళాయన్నమాట.
ఛ, అదేం మాటండి మావయ్య గారు. మీరు బావుండి తిరగాలి గాని శ్రమదేముందండి అంది తన చేతులను ఆయనకు కనబడనీయకుండా వెనక్కు పెట్టి. అపోలోకు తీసుకెళ్లడం అనవసరం అని డాక్టర్ చెప్పేశారు. ఆ తర్వాత నేను కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోయాను. కాని ప్రతిరోజు 2 పూటలా వెళ్ళి వస్తున్నాను. మరో 4 రోజుల్లో మాస్టారు కోమాలోకి వెళ్ళిపోయారు. అదే లాస్ట్ స్టేజ్ అట. ఇక అలాగే ఆయన ప్రాణాలు పోతే పోవచ్చట. కోమా నుండి తేరుకున్నా బ్రతకడం మాత్రం జరగదట. మాస్టారు కోమాలో ఉన్నా నన్ను గుర్తుపెట్టకపోయినా ఆయన దగ్గరకు వెళ్లడం మానలేదు నేను. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది. నాకు పుస్తకాలు కొనిపెట్టేవారు. అప్పుడప్పుడు ఫీజులు కట్టేవారు. ఆయన ఉన్న పరిస్థితుల్లో అది ఆయనకు కష్టమైన పనైనా ఇష్టంగానే చేసేవారు. నాకేంటి, నాలాంటి వాళ్ళెందరో ఆయనకు రుణపడి ఉన్నారు. ఆ రోజు నేను వెళ్లేసరికి మంచం దగ్గర చిన్న డిస్కషన్ జరుగుతోంది. డాక్టర్ గారు మాస్టార్ని ఇంటికి తీసుకెళ్లిపోమన్నారట. ఎందుకంటే మహా అయితే 4-5 రోజుల కంటే ఎక్కువ బ్రతకరు ఆయన అని ఖచ్చితంగా చెప్పేశారు. నిజానికి మాస్టార్ని డిశ్చార్జ్ చేయకుండా ఉంటే ఆయన బ్రతికినన్ని రోజులు వాళ్లకు ట్రీట్మెంట్కి నర్సింగ్ హోమ్ ఛార్జెస్ వల్ల డబ్బులొస్తాయి. కానీ ఫలానా హాస్పిటల్లో పేషెంట్లు చనిపోతున్నారు అనే చెడ్డ పేరుని తట్టుకోవడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే ఆయన ప్రాణం పోకముందే తీసుకెళ్లిపోమంటున్నారు. ప్రభాకర్కి తండ్రిని తీసుకెళ్లడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వచ్చిన అభ్యంతరం వల్ల ఇల్లుగల వాళ్లతో, ఇంటి ఓనర్స్కి చాదస్తాలు, పట్టింపులు ఎక్కువ. ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ప్రాణం పోతే తర్వాత ఈ ఇళ్ళు ఖాళీ చేయడం, శాంతి చేయడం వీటన్నింటికి మేం సిద్ధంగా లేం. పేషెంట్ని అక్కడే ఉంచండి అని వాళ్ళు అన్నారట. ఇటు ఓనర్స్ ఇంటికి తీసుకురావద్దని, అటు హాస్పిటల్లో వాళ్ళు త్వరగా రామంగారిని తీసుకెళ్లిపోమని. వాళ్ళిద్దరి మధ్య రామంగారి ప్రాణం పోకముందే పోకచెక్కలా నలిగిపోతున్నాడు ప్రభాకర్. అలాగే వాదనలతో 2 పూటలు గడిచాయి. 2 ప్రక్కల నుండి ఒత్తిడి అధికంగానే ఉంది. ప్రభాకర్ ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. అయినా అతని నిర్ణయంతో సంబంధం లేని సమస్యది. బ్రతికున్నంతకాలం ఎంతో ఠీవీగా బ్రతికిన మాస్టారు శవంగా మారకముందే మాకొద్దు అని అనిపించుకుంటున్నారు. ఆయన పాఠాలు చెప్పేటప్పుడు మా ఇంటికి వచ్చి ట్యూషన్లు చెప్పండి అని ఎంతోమంది అర్థించినా ఆయన వెళ్లలేదు. ఇప్పుడు ఆయన్ని ఇంట్లోకి తీసుకుని రావద్దు అంటుంటే నా మనసే గిలగిలలాడింది. ఇంక ప్రభాకర్ పరిస్థితి చెప్పేదేముంది? ఇంక ఆయనకి స్వంత ఊరు వేరే ఏమీ లేదు. అంతా విశాఖయే. స్వంత ఇల్లు సంపాదించుకోలేదు. మంచి మాస్టారు అన్న బిరుదు ఇప్పుడు దేనికీ ఉపయోగపడడం లేదు. ఆ మన్నాడు శుక్రవారం అనిపించి, శుక్రవారం ప్రాణం పోతే కూడా మరో ప్రాణి పోతుందట అంటూ లక్షివారం రాత్రి ఆయన మంచం దగ్గర మరలా తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఈయన చావడు, మనల్ని బ్రతకనేయుడు అన్న దూరపు చుట్టాల మూతి విరుపులు నా చెవులబడింది. మనస్సు బాధపడింది. ఆఖరికి నర్సింగ్ హోం వాళ్ల గొడవలు ఆగలేక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి నిర్ణయించుకున్నాడు ప్రభాకర్. అక్కడ ఎన్ని చావులైనా వాళ్లకు పర్వాలేదు, అదే పెద్ద శ్మశానం లాంటిది అన్న దృష్టితో ఇలా అనుకునే చివరి దశలో అక్కడికి చేర్చి దాని పేరు పోగొడుతున్నారు అన్న సంగతి మర్చిపోయి చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చి చెప్పాను. ప్రభాకర్, నీవేమీ అనుకోపోతే మాస్టర్ని మా ఇంటికి తీసుకెళ్తాను రేపు. మా ఇంట్లో ప్రాణం పోయినా నాకేం పట్టింపు లేదు, అభ్యంతరమూ లేదు. పైగా నాది సొంత ఇల్లు అని. నేను నాస్తికుణ్ణి, మనిషిలోని సద్గుణాలే దైవస్వరూపాలు అని గాఢంగా నమ్మినవాణ్ణి. ప్రభాకర్ సరేననక తప్పలేదు. మాస్టర్ మా ఇంటికి వస్తున్నందుకు నాకు సంతోషించాలో విచారించాలో తెలియలేదు. నాకు హుషారుగానూ ఉంది, నీరసంగానూ ఉంది. ఆ మన్నాడు హాస్పిటల్లో బెడ్ ఖాళీగా ఉంది. ఏమయ్యారు అని ఆరా తీస్తే ఆ రాత్రి ఆయనకు సడన్ గా కోమా నుండి మెలకువ వచ్చిందంట. బాగానే ఉన్నారట. ఆయనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారట. ప్రభాకర్ కి సడన్ గా చలి జ్వరం రావడంతో రాత్రి పడుకోవడానికి రాలేకపోయాడట. ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి అంత అవసరం లేదు అని ఉండిపోయాడట. అప్పుడే జ్వరంతో వచ్చిన ప్రభాకర్ చెప్పాడు ఆ విషయం. మాస్టారు ఇంటికి వెళ్లలేదట. కంగారు పడ్డాడు ప్రభాకర్. తరువాత తెలిసింది ఆయన ఎలాగో ఓపిక తెచ్చుకొని ఆటో ఎక్కి వెళ్లిపోయారని. ఆయన కోమాలో ఉండగా మంచం చుట్టూ అందరూ అనుకున్న మాటలు మాస్టారు వినలేదని అందరూ అనుకున్నారు పాపం. మాస్టారు తన జీవితపు చిక్కులెక్కను చివరికి పరిష్కరించి ఆన్సర్ చూపించారు. అది
గుండెలను పిండివేసే పరిష్కారం. మాస్టారు తిన్నగా వెళ్ళి సముద్రంలో దూకేశారట. అంతకాలం చేపల్ని ఆహారంగా తీసుకున్న ఆయన ఇప్పుడు చేపలకు ఆహారం అయిపోయారు. ఎముకలు కూడా మిగలని, దహనానికి కూడా ఖర్చులు అవసరం లేని జీరో ఆన్సర్ అది. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి వీక్లీ 15/11/90. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.